హలో, ఏం జరిగింది వానికి? ఎలా చనిపోయినాడు? బా, ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఎవర్రా దిక్కు? వానికి చెప్తూనే ఉన్నాను రా, ఇన్సూరెన్స్ చేసుకో అని చెప్పాను రా వానికి. ఎవరో పనికిమాల నా కొడుకు చెప్పిన మాట విన్నారా వాడు. వాడెవడో ఇన్సూరెన్స్ ఏం అవసరం లేదులే, ఏం అవసరమా ఇన్సూరెన్స్ అని చెప్పేసి గబ్బు పట్టించారు రా. ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఎవర్రా దిక్కు? ఇన్సూరెన్స్ అని చేసుకుంటే ఆ పాలసీ వాళ్ళ ఇంటి వాళ్ళకన్నా ఉపయోగపడతా అంటే. అబ్బా, సరేలేరా, నేను వస్తున్నా. హాయ్ రా మామా. హాయ్ రమ్మమ్మా, కూర్చోరా. ఏం అలా ఉన్నావు? ఏమని చెప్పు. ఏం చెప్పాలరా, మన వెనుగాడున్నాడు కదా, వానికి యాక్సిడెంట్ అయ్యి చనిపోయినాడంట్రా. అవునా? అయ్యో పాపం, నిన్ననే రా వానితో మాట్లాడిండేది. ఇప్పుడు వాడు ఫ్యామిలీకి దిక్కేవర్రా. పాపం రా, వాళ్ళ పరిస్థితి ఏంట్రా ఇప్పుడు తలుచుకుంటేనే భయం వేస్తుందిరా. వానికి చెప్పినాను రా, ఇన్సూరెన్స్ చేసుకో అని. నా మాట అసలు వినలేదు. ఎవరో పనికిమాలోని మాట విని ఆ ఇన్సూరెన్సే క్యాన్సిల్ చేసుకున్నారా వాడు. ఇన్సూరెన్స్ చేసుకుంటే ఆ ఇన్సూరెన్స్ వాళ్ళ ఫ్యామిలీకి అంత ఉపయోగపడతా అంటే. ఏం మనిషిరా వాడు, చెప్పినోడు ఎవడో కానీ. అరే మామా, అలా తిట్టద్దురా. ఆ పనికి మాలిన నా కొడుకు నేనేరా. నువ్వా? ఫ్రెండ్స్, నేను చేసిన పొరపాటు మీరు చేయకండి. నా వల్ల ఒక కుటుంబం రోడ్డు పాలైంది. మీరు చెప్పే సలహాల వల్ల ఇంకో కుటుంబం రోడ్డు పాలు కాకుండా చూసుకోండి. ఎంత పని చేశారో. తెలిస్తేనే సలహాలు ఇవ్వండి, లేకపోతే ఇవ్వకండి. మీరు చేసుకునే ఇన్సూరెన్స్ వల్ల ఒక కుటుంబం బాగుపడుతుంది. మీకు నమ్మకమైన వ్యక్తుల దగ్గర ఏదో ఒక ఇన్సూరెన్స్ చేసుకోండి. మీ ఫ్యామిలీకి భద్రత కల్పించుకోండి. కానీ నాలాగా తప్పుడు సలహాలు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీని రోడ్డున పడేయకండి. తర్వాత మీ ఇష్టం.